హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మరికొన్ని డీప్ సీ క్రియేచర్స్ గురించి తెలుసుకుందాం. వీడియో లెంత్ ఎక్కువ ఉన్న కారణంగా లాస్ట్ వీడియోలో పార్ట్ 1 అప్లోడ్ చేసాం. డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లింక్ ఇచ్చాం. ఆ వీడియో మిస్ అయితే వెళ్ళి వాచ్ చేయండి. ఇప్పుడు మనం జపనీస్ పోర్క్యుపైన్ క్రాబ్ గురించి తెలుసుకుందాం. జపనీస్ పోర్క్యుపైన్ క్రాబ్ అనేది ఒక లోతైన సముద్రపు జీవి. ఇది తరచుగా పసిఫిక్ ఓషన్లో 660 నుంచి 6600 అడుగుల లోతులో కనిపిస్తుంది. ముళ్ళుతో కూడిన కవచం వంటి పై పొరకు ప్రసిద్ధి చెందిన ఈ క్రాబ్ సముద్రపు అడుగున ఆహారం కోసం వెతుకుతూ తనకు తాను వేటాడే జంతువుల నుండి రక్షించుకుంటుంది. ఇవి కింగ్ క్రాబ్స్కు సంబంధించినవి మరియు కొన్ని అక్వేరియంలో కూడా దీన్ని ప్రదర్శిస్తారు. ఇవి చల్లని చీకటి వాతావరణంలో నివసిస్తాయి. ప్రత్యేకంగా జపాన్ చుట్టుపక్కల 590 నుండి 1310 అడుగుల లోతులో కనిపిస్తాయి. వాటికి ముళ్ళ వంటి రూపం ఉన్నప్పటికీ అవి నిజమైన క్రాబ్స్ కావు, కానీ లిథోడిడే అనే కింగ్ క్రాబ్ కుటుంబానికి చెందినవి. వీటి కాళ్ళు పెద్దదివిగా ఉన్నప్పటికీ మధ్య శరీరం చాలా చిన్నదిగా ఉంది. సుమారు 30 నుంచి 40 సెంటీమీటర్ల వెడల్పు వరకు పెరుగుతుంది. వీటి కాళ్ళు 3.7 నుంచి 4 మీటర్ల వరకు సాగగలవు. కొన్ని నివేదికల ప్రకారం అరుదుగా ఇవి 5 మీటర్ల వరకు కూడా పెరగగలవని సూచిస్తున్నాయి. జపనీస్ పోర్క్యుపైన్ క్రాబ్ అత్యధిక కాలం జీవించే పీతలలో ఒకటి. దీని జీవిత కాలం 100 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇప్పుడు మనం వేల్ ఫిష్ గురించి తెలుసుకుందాం. వేల్ ఫిష్ లోతైన సముద్రపు జీవులు. ఇవి 1400 నుండి 7600 అడుగులలో నివసించే వీటికి ఎర్రటి శరీరం, చిన్న కళ్ళు మరియు చీకటిలో ఎరను గుర్తించడానికి ప్రత్యేకమైన ఇంద్రియ రంధ్రాలు ఉంటాయి. వీటి పిల్లలు పొడవైన సన్నని తోకలను కలిగి ఉండి సముద్ర ఉపరితలాలను దగ్గరగా నివసిస్తాయి. అయితే పెద్ద జీవులు లోతైన సముద్రంలో జీవిస్తాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఆడవి సుమారు 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. అయితే మగవి కేవలం 3.5 సెంటీమీటర్లు వరకు మాత్రమే పెరిగి చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి తరచుగా ప్రకాశవంతమైన ఎరుపు, నారింజ రంగుల్లో ఉంటాయి. ఇది లోతైన సముద్రంలో వాటి శత్రువులను మభ్యపెట్టేలా నివసిస్తాయి, ఎందుకంటే ఎరుపు కాంతి ఈ లోతులకు చేరదు. దీనివల్ల అవి వేటాడే జంతువులకు నల్లగా కనిపిస్తాయి. వాటికి కళ్ళు సరిగ్గా అభివృద్ధి చెందవు. అందువల్ల వాటర్లో వైబ్రేషన్స్ని గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన స్పర్శ రేఖ వ్యవస్థపై ఆధారపడవలసి వస్తుంది. ఇవి లోతైన సముద్రంలో నివసిస్తాయి కాబట్టి కొన్ని నమూనాలు మాత్రమే గమనించబడ్డాయి మరియు ఇవి సైన్స్కి చాలా వరకు తెలియవు. ఇవి చిన్నవిగా ఉంటాయి. చాలా జాతులు బరువు గురించి తెలియదు, కానీ కొన్ని అంచనాల ప్రకారం సుమారు 456 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఇప్పుడు మనం కాలిఫోర్నియా సీ ఓల్ గురించి తెలుసుకుందాం. కాలిఫోర్నియా సీ ఓల్ ఒక పక్షి కాదు, ఇది లోతైన సముద్రపు నత్త. ఇది తన అద్భుతమైన మెత్తటి ఈకల రూపానికి మరియు సముద్రపు అడుగున దూకుడుకు, వేటాడే ప్రవర్తనకు ప్రసిద్ధి చెందింది. నార్త్ ఈస్టర్న్ పసిఫిక్లో 6000 అడుగుల లోతు వరకు కనిపించే గులాబీ రంగు జీవి. ఇవి వార్మ్స్ మరియు ఇతర నత్తలను తింటాయి. వీటికి ఆకలి ఎక్కువ కాబట్టి ఏది పడితే అవి తింటాయి. ఇది సుమారు 10 నుండి 15 సెంటీమీటర్లు పొడవు వరకు పెరుగుతుంది. దీని గరిష్ట ఎత్తు 21 సెంటీమీటర్లు. వీటి లైఫ్ స్పాన్ గురించి ఖచ్చితంగా తెలియదు, కానీ చాలా కాలం జీవిస్తాయని అంచనా. ఇప్పుడు మనం డీప్ సీ యాంగ్లర్ ఫిష్ గురించి తెలుసుకుందాం. డీప్ సీ యాంగ్లర్ ఫిష్ 1000 అడుగుల లోతులో నివసించే లోతైన సముద్రపు చేప. ఇవి 200 నుండి 2500 మీటర్ల లోతులో జీవిస్తాయి. ఇవి చేపలు పట్టే పద్ధతికి ప్రసిద్ధి చెందిన ఆసక్తికరమైన జీవులు. ఆడ చేపలు చీకటిలో ఎరను ఆకర్షించడానికి బ్యాక్టీరియా శక్తితో పనిచేసే జీవ ప్రకాశవంతమైన ఎరను ఉపయోగిస్తాయి. ఆహారం కొంత కారణంగా వాటి అత్యంత నమ్యమైన దవడలు మరియు విస్తరించగల కడుపులు ఉంటాయి. ఇవి తమ పరిమాణానికి 2 పెద్దవివైన ఎరను కూడా తినడానికి వీలు కల్పిస్తాయి. ఆడ చేపలు తరచుగా పెద్దదివిగా, భారీ పళ్ళతో కూడిన దవడలు మరియు విస్తరించగల కడుపుతో ఉంటాయి. అయితే మగ చేపలు గణనీయంగా చిన్నవిగా ఉంటాయి. వాటి చర్మం
99.5% కంటే ఎక్కువ కాంతిని గ్రహించగలవు. దీనివల్ల అవి చీకటిలో దాదాపు కనిపించకుండా పోతాయి. ఇవి వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి మరియు వేటను రహస్యంగా సమీపించడానికి ఉపయోగపడుతుంది. బ్లాక్ సీడేవిల్ మరియు సీ టోడ్స్తో సహా 200 కంటే ఎక్కువ జాతులు యాంగ్లర్ఫిష్ ఉన్నాయి. యాంగ్లర్ఫిష్కు చెవులు ఉండవు, ఎందుకంటే వాటి లోతైన సముద్ర వాతావరణంలో వాటి అవసరం ఉండదు. ఆడ డీప్ సీ యాంగ్లర్ఫిష్ ఎక్కువ కాలం జీవిస్తాయి. కొన్ని జాతులు 20 నుండి 30 సంవత్సరాల వరకు జీవిస్తాయి. మగవి వాటి జతను కనుగొనడానికి విఫలమైతే వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవి సొంతంగా ఆహారం తీసుకోలేవు. ఒక్కసారి అవి అతుక్కపోతే అవి చనిపోయే వరకు పరాన్నజీవులుగా జీవిస్తాయి. వాటి జతను బట్టి డీప్ సీ యాంగ్లర్ఫిష్ 50 కేజీల వరకు బరువు ఉంటుంది. ఇప్పుడు మనం హెల్మెట్ జెల్లీ ఫిష్ గురించి తెలుసుకుందాం. హెల్మెట్ జెల్లీ దీని విలక్షణమైన ఆకారం కారణంగా తరచుగా శాంటా టోపీ జెల్లీ అని పిలువబడుతుంది. ఇవి లోతైన సముద్రంలో నివసించే ఒక ఆసక్తికరమైన జీవి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాసముద్రాలలో కనిపించే ఈ జెల్లీలు వాటి ముదురు ఎరుపు రంగు, జీవకాంతి మరియు ప్రత్యేకమైన జీవిత చక్రానికి ప్రసిద్ధి చెందాయి. వాటికి ముప్పు వాటిల్లినప్పుడు లేదా సంకేతాలు పంపుతున్నప్పుడు హెల్మెట్ జెల్లీలు తమంట తామే కాంతిని ఉత్పత్తి చేస్తాయి. చేపలు మరియు సముద్ర తాబేల నుండి రక్షించుకోవడానికి అవి కిరీటం ఆకారంలో నీలి ఆకుపచ్చ కాంతిని వెదజల్లుతాయి. హెల్మెట్ జెల్లీలు లోతైన సముద్రంలో 2700 మీటర్ల లోతులో నివసిస్తాయి, ఎందుకంటే కాంతికి గురి కావడం వాటికి తీవ్రమైన హాని కలిగించవచ్చు లేదా ప్రాణాంతకం కావచ్చు. కాంతిని తప్పించుకున్నప్పటికీ అవి ఆహారం కోసం రాత్రిపూట సముద్ర ఉపరితలాల దగ్గరగా వలస వెళ్తాయి. వాటికి మెదడు లేదా స్పష్టమైన కన్ను లేనప్పటికీ వాటి స్పర్శకాల మధ్య ఉండే ఇంద్రియ బల్బులు కాంతి మరియు చీకటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలవు. ఇవి వాటిని లోతైన ప్రాంతాలలో ఉండడానికి సహాయపడుతుంది. చాలా జెల్లీఫిష్ జీవితకాలం నెలలోనే ముగుస్తుండగా హెల్మెట్ జెల్లీఫిష్ మాత్రం చాలా సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో 30 సంవత్సరాలకు జీవిస్తాయని నమ్ముతారు. ఇవి డీప్ సీ క్రియేచర్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.